నుండి చెదిరిపోవడానికి సాతాను ఈ భూమి మీద మరి దేవుని విశ్వాసులతో, దేవుని ప్రజలతో, కుయుక్తులతో మరి ఇక్కడ భూమి మీద మరి రాజ్యం వెళ్తా ఉంటున్నాడు. ఎప్పుడైతే ఈ శక్తి నీకుంటుందో సాతాను మీద పై చేయిగా మనం చూడగలుగుతాం. అందుకనే ఇక్కడ కింది వచనంలో చూస్తే పిరికితనం గల ఆత్మ అంట. ఈ పిరికితనం కనుక మనం ఉంటే సాతాను పెట్టే కుయుక్తులకు, సాతాను పెట్టే సమస్యలకు మనము నలిగిపోతా ఉంటాం. అదే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి, దేవుని వాక్యం చేత మనం నింపబడి, దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడితే సాతాను కోట గోడలను పడగొట్టగలము. అందుకనే దేవుని యొక్క లేఖన భాగాల్లో చూస్తే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో కనుక మనం చూస్తే వాక్యం ఏమని రాయబడిందంటే అక్కడ మరి నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలంట. దేవునిలో మనం ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏ రీతిగా మనం నలిగిపోయినా, ఏ రీతిగా మనం ఇబ్బంది పడుతున్నా దేవుని వాక్యము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని వాక్యము సమస్యను ఎదుర్కొనేటట్టు చేస్తుంది. కనుక దేవుడు మరి మోషే తర్వాత మరి యెహోషువను ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమంలో మరి యెహోషువ యొక్క మరి సామర్థ్యాన్ని తగినట్టుగా దేవుడు ఆయనను ధైర్యపరుస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఎప్పుడు మనము ధైర్యంగా ఉంటాం? సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నప్పుడా? ఎప్పుడు మనం ధైర్యంగా ఉంటాం? మరి అనారోగ్యంతో కలిగి ఉన్నప్పుడా? ఎప్పుడు మనం ధైర్యంగా ఉంటాం? మరి మన ఇంటి చుట్టూ, మన ఇంటిలో అసమాధానము, అశాంతి నెలకొన్నప్పుడు ధైర్యంగా ఉంటామంటే లేఖన భాగాలు చెప్తా ఉంది ఏంటంటే ఇక్కడ నిబ్బరం కలిగి ధైర్యంగా నుండము, దిగులు పడకు. దిగులు ఎప్పుడు పడతాం? సమస్యల వలయంలో ఉన్నప్పుడు దిగులు పడతాం. దిగులు ఎప్పుడు పడతాం? మరి అధైర్యం ఎప్పుడు పడతాం అంటే మనము భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, మన సొంత శక్తి చేత మరి పోరాటాలు గెలవనప్పుడు, మనకు వచ్చే కష్టాలను మన సొంత శక్తితో చేత గెలవని సమయాలలో మనం అధైర్య పడతా ఉంటాం. కానీ దేవుడు యెహోషువకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నువ్వు ధైర్యముగా ఉండాలి. ఎప్పుడు మనము ధైర్యంగా ఉంటామంటే నో మ్యాటర్ నీకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ రీతిగా నువ్వు నలిగిపోతున్నా, దేవుడు గనుక నీతో ఉంటే, దేవుడు గనుక నీతో నడుస్తే, దేవునితో సహవాసం కలిగి జీవిస్తే దేవుడు మనకు ఇచ్చేది ఏంటంటే శక్తి ఇస్తాడంట, ఇంద్రియ నిగ్రహం ఇస్తాడంట. మరి అన్నిటికంటే ముఖ్యంగా పిరికితనము గల ఆత్మని గల. ఎందుకు పిరికితనం కలిగి ఉంటామంటే ఈ పిరికితనం గల ఆత్మ సాతాను నుండి వచ్చే ఆత్మగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక